ప్రియమైన దేవుని వల్లారా, నేటి కాలంలో చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. ఎందుకంటే కనుక వాళ్ళకి చదువు తక్కువ అవడం వల్ల, లేదంటే కనుక వాళ్ళు సమాజంలో ఒక గొప్ప స్థితిలో లేకపోవడం వల్ల తనకే అంతా తెలుసు అనుకున్నటువంటి యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినటువంటి కుమారుడు కుమార్తె తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట వినడం. వాళ్ళకి చదువు అయితే లేకపోవచ్చేమో, కానీ లోకాన్ని చూసినటువంటి అనుభవం ఉంది. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళ జీవితం. అవి మనకి చాలా అవసరం. అందుకని అంటుంది బైబిల్ కూడాని, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెయ్యి బోధను తృణీకరించకము అని చెప్పి. ఎందుకు అలా అన్నదంటే కనుక వాళ్ళు నీ మేలు కోసం, నీ క్షేమం కోసం ఎన్నో చెప్తారు. కాబట్టి విను, తల్లిదండ్రుల్లో నిష్ఠూర పెట్టద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళని తృణీకరించద్దు. అది నీ యొక్క జీవితానికి మేలు కాదు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినండి.